ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేస్తోంది కేంద్ర బృందం. వారం రోజుల్లో రెండోసారి ఏపీకి కేంద్ర బృందాలు వచ్చాయి. వివిధ శాఖల అధికారులతో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యాయి. వరద నష్టం వివరాలు తీసుకుంది సెంట్రల్ టీం. కృష్ణా, బాపట్ల జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నాయి. ఇప్పటికే ఏపీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేస్తోంది కేంద్ర బృందం. వారం రోజుల్లో రెండోసారి ఏపీకి కేంద్ర బృందాలు వచ్చాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, మొత్తానికి ఏపీలో సంభవించిన వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం వస్తుంది. వరద సాయంతో కొంత ఇక్కడ బాధితులను ఆదుకోవచ్చు అనే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిడి కావచ్చు, అలాగే అక్కడ చేసుకున్న లాబింగ్. సో ఈ పరిణామాలతో వారంలోగానే 2 సార్లు కేంద్ర బృందాలు ఏపీకి రావడం, పర్యటించడం, పరిశీలించడం వంటి సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం రెండో దఫాగా కేంద్ర బృందం కూడా వచ్చి ఇక్కడ ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం కేంద్ర బృందాలు ఏపీకి చేరుకున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో చర్చలు జరిపాయి. నష్టం ఏ మేరకు వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా శాఖల వారి వివరాలు తీసుకోవడంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఎంతవరకు పంటలు డ్యామేజ్ అయ్యాయి, ఇళ్లు డ్యామేజ్ అయ్యాలన్న అంశానికి సంబంధించి కూడా రోడ్లు ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయి, విద్యుత్ రంగానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, అలాగే ఇరిగేషన్కి సంబంధించిన ఆస్తులు ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయన్న అంశానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లి స్వయంగా పరిశీలించేందుకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. 2 టీములుగా విడిపోయి పర్యటించాయి. రేపు కృష్ణా, గుంటూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా బుడమేరు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పర్యటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికి వరకు చూస్తా ఉంటే నిన్నటి నుంచి ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 6,882 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేదని కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి అంచనాలు గనక వస్తే దాదాపు 10,000 కోట్ల వరకు ఈ నష్టం నష్టం ఉండవచ్చు అనేది అంచనాగా రావచ్చు అనేది అధికారుల అభిప్రాయంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది పెద్ద ఎత్తున ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లు నియమించింది, వీరికి శిక్షణ ఇచ్చింది. త్వరితగతిన ఏ విధంగా ఎన్యూమరేషన్ చేయాలి, వాటిని ఏ విధంగా మదింపు చేయాలన్న అంశానికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా వాళ్ళకి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఏ విధంగా సమాచారాన్ని సేకరించాలన్న అంశానికి సంబంధించి కూడా సాంకేతికతను ఉపయోగించుకుని ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపడుతోంది. సో మనకు వస్తున్న సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అటు పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఇళ్లు, అలాగే గృహ సముదాయాలు, ఫర్నిచరు, వెహికల్స్ ఏ విధంగా నష్టపోయాయి అన్న అంశానికి సంబంధించి కూడా లెక్కలు తీసుకుంటున్నట్లుగా బాధితుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా మనకు వస్తున్న వివరాల మేరకు తెలుస్తుంది. సో మొత్తం మీద చూస్తామంటే మనకి ఇప్పటి వరకు అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే దాదాపు 55 నుంచి 60% మేర ఎన్యూమినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. రేపు లేదా ఎల్లుండిలోగా ఎన్యూమినేషన్ ని 100% పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో ఆ తరువాత పూర్తి స్థాయి నివేదికను, అంటే పూర్తిగా ఏ మేరకు డ్యామేజ్ అయింది, ఏ మేరకు పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, రాష్ట్రానికి వరదల వల్ల ఎంత మేర నష్టం వాటిల్లిందన్న అంశానికి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్ రిపోర్ట్ను తయారు చేసి కేంద్రంగా పంపించే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద సాయాన్ని ఆర్థిక ప్యాకేజ్ రూపంలో ప్రకటించే దిశగా కసరత్తు చేస్తుంది. ఎవరైతే బాగా దెబ్బతిన్న ఇళ్లు కావచ్చు, పంటలు కావచ్చు, వాళ్ళకి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి ఏ మేరకు సాయం వస్తుంది, ఎంతవరకు సాయం వస్తుంది, జాతీయ విపత్తుగా ఈ వరదల్ని కేంద్ర ప్రభుత్వం ట్రీట్ చేస్తుందా లేదా అన్న అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఆర్థిక సాయాన్ని, ఆర్థిక ప్యాకేజీని బాధితులకు ఏ విధంగా ప్రకటించాలన్న అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలతోనూ టచ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అమిత్ షా దృష్టికి రాష్ట్రంలో జరిగిన వరద నష్టం ఏ మేరకు ఉందన్న అంశానికి సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని మోడీతో మాట్లాడారు. మరొకవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా ఆర్థిక ప్యాకేజీని ఈ రూపంలో ఈ నష్ట నివారణ జరిగేందుకు ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలి అంటే, మళ్ళీ బాధితులు తిరిగి గాడిన పడాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా స్వయంగా చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన
తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకి సమర్పించిన నేపథ్యంలో కేంద్రం ఎటువంటి సాయం చేయబోతోంది, ఎంత మేర సాయం చేయబోతుందన్న అంశంతో పాటుగా మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.